తులారాశి వారికి దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే వక్రగతి చెందాడో మీ రాశి నుంచి ఎప్పుడైతే 9వ స్థానంలో అంటే మిథున రాశిలో ఎప్పుడైతే వస్తాడో ఆ సమయ కాలం నుంచి మీ భాగ్యస్థానం లోపల వక్రగతి గ్రహాలు ఉండడం వల్ల అనుకున్న పనులు అంత సక్రమంగా ముందుకు జరగవు. కానీ చేసే పని ప్రతి వెనక దైవీ సహకారం ఉంటుంది. అలా అని ప్రతి పని వెనక మీరు బద్ధకాన్ని పెట్టుకోకండి. ప్రతి పని మీ స్వేచ్ఛతోటి మీ కష్టంతోటే చేయండి. ఏదో వచ్చుద్ది దేని మీద హోప్స్ పెట్టుకొని ఎలాంటి పని మీద డిపెండ్ అయితే అవ్వకండి. రెండో విషయం ఏంటంటే ఎవరైతే జాబ్ లోపల ప్రమోషన్ కోసం ప్రయత్నించుతున్నారో గట్టిగా ప్రయత్నించండి, వచ్చే అవకాశాలు అయితే బలవంతంగా కనబడుతున్నాయి. మూడో విషయం ఏంటంటే ఇక్కడ థర్డ్ లార్డ్ ఇన్ 9th హౌస్ ఇది చాలా మంచిది. రాబోయే రోజుల్లో కొన్ని తీర్థక్షేత్రాలు కొన్ని యాత్రలు జరగబోతున్నాయి. ఈ యాత్రలు మీకోసం బాగానే ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే దేవుగురు బృహస్పతి 9వ స్థానంలో వచ్చిన తర్వాత దాంపత్య జీవిత పరంగా అలాగే వ్యక్తిగత జీవిత పరంగా కొన్ని పాజిటివ్ చేంజెస్ అయితే తప్పకుండా జరగబోతున్నాయి.